ఒకరికి మించి పలువురి భాగస్వామ్యంతో సమిష్టిగా పనులు చేస్తే మెరుగైన ఫలితాలు అందుతాయి. సకాలంలో పనులు నిర్వహించడానికైనా లబ్ధి పొందడానికైనా ఈ ప్రయత్నం ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన శోభారాణి, అనిత మార్గరేట్, శ్రీలక్ష్మి, శివనాగమణితో పాటు రామకృష్ణలు ఇదే తరహాలో సాగు చేస్తూ ఉత్తమమైన లబ్ధి పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభారాణి. మాది బొమ్మలూరు గ్రామం, బాపలపాడు మండలం, కృష్ణా జిల్లా. మొత్తం 20 సెంట్లు చొప్పున 5 క్యాడర్స్ కలిసి 1 ఎకరం పొలం తీసుకోవడం జరిగిందండి. 5 కూడా కలిసి సామూహికంగా ఏటీఎం మోడల్ అనేది వేయటం జరిగింది. ఐదుగురు రైతులు కలిసి ఎకరా భూమిలో ఏటీఎం తరహాలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు వేసుకున్నారు. వీటికి బెడ్లు ఏర్పాటు చేసుకుని వాటిపై విత్తనాలు నాటుకున్నారు. అన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. దాదాపు 37 రకాలు పెట్టామండి మేము మా ఈ ఎకరం ఏటీఎంలో. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా పంటలో వచ్చిన కలుపును రైతులంతా సమిష్టిగా కష్టించి తొలగిస్తున్నారు. ఈ విధంగా అందరి భాగస్వామ్యంలో సంయుక్తంగా అన్ని పనులు నిర్వహించుకుంటూ ప్రకృతి విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఎకరం పొలం తీసుకుని ఒక్కొక్కరికి 20 సెంట్లు చొప్పున మేమందరం తీసుకున్నామండి. తీసుకుంటే ఎందుకంటే అందరూ ఉంటే, కలిసి ఉంటే అందరూ త్వరగా మనకి ఏ ఇన్పుట్ చేసుకోవాలన్నా, మనకి హార్వెస్టింగ్ చేసింది బయట అమ్ముకోవాలన్నా మాకు అనువుగా ఉంటుంది అని అందరం కలిపి తీసుకున్నామండి. ఇందులో ఒకసారి మేము ఫస్ట్ జీవామృతం స్ప్రేర్ చేసాము, తర్వాత 2 సార్లు నేమాస్త్రం చేసాము, ఒకసారి అగ్నాస్త్రం చేసాము, ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాస్త్రం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇన్పుట్ విషయంలో కానీ, మేము అమ్ముకునే విషయంలో కానీ మాకు అందరం ఉండటం వల్ల మాకు ఎక్కువ బల్క్గా వస్తున్నాయండి. మేము స్ప్రేయింగే కానీ, దీనికి ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలన్నా కానీ, హార్వెస్టింగ్ చేయాలన్నా కానీ 5 సమిష్టిగా ఉండటం మూలాన మాకు అన్నీ బాగా వస్తుందండి. దిగుబడి బాగా వస్తుంది. మొదటి విడతగా మేము ఫస్ట్ సారి ఆకుకూరలు గోంగూరే కానివ్వండి, తోటకూరే కానివ్వండి, చుక్కకూర, పాలకూర, మెంతికూర ఇలా వేసిన అన్ని రకాలు కూడా రావటం జరిగిందండి. అన్నీ కూడా మేము కట్టలు కట్టి ఈ చుట్టుపక్కల 3 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. 3 ఫ్యాక్టరీల్లో జనం కూడా మేము కూరగాయలు కోయటమే కానీ, ఆకుకూరలు తీయటమే కానీ చూసి ఈ పక్కన వాళ్ళే ఎక్కువగా తీసేసుకునేవాళ్ళండి. మిగిలినవి మేము మార్కెట్లో, గన్నవరం మార్కెట్లో అమ్ముకోవడం జరిగేదండి. మేము అసలు జల్లింది అయితే 130 రూపాయలు, మాకు 2000 రూపాయల ఆదాయం వచ్చిందండి. గోంగూర విషయంలో కదా, ప్రతి ఒక్క విషయంలో మేము వేసిన గింజకి అధికంగా ఆదాయం తీసుకున్నాం. ఎందుకంటే అందరూ సమిష్టిగా చేయడం వల్ల మా చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కూడా మా దగ్గర కొంటున్నారండి. 5 తరపున ఒక మనిషిని మార్కెట్లో పెట్టుకుని మేము ఈ ఆకుకూరలే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి అమ్మటం జరుగుతుందండి. వారం రోజుకొకరు చొప్పునండి. ఈ 5 మా 5లోనే రోజుకొకరు చొప్పున మార్కెట్ దగ్గర కూర్చోని
వచ్చిన ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ మేము ప్రకృతి వ్యవసాయంగా పండించామని చెప్పి అమ్ముకోవడం జరుగుతుంది సార్. వారానికి వచ్చి 3,000 వచ్చిందండి. నెలకు వచ్చి 13,000 12 నుంచి 13,000 ఆదాయం తీసామండి మేము. మాకు ఈ ఏటీఎం మోడల్లో వచ్చిన కలుపునండి మేమే సొంతంగా ఉదయం మేము ఫీల్డ్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి. మళ్ళీ మధ్యాహ్నం 5 గంటలకి 4 గంటలకి వచ్చేసేసి మళ్ళీ కలుపు తీసుకునేవాళ్ళం అండి. ఈ విధంగా మేము కలుపును కూడా నివారించుకోగలిగాం. మాకు అంత పెద్దగా కలుపు కూడా రాలేదండి. ముందుగా మేము ఈ ఏటీఎం మోడల్ వేసుకోవడానికి ఎకరం పొలాన్ని దున్నుకోవడానికి 5,000 ఖర్చు అయిందండి. బెడ్స్ వేయించుకోవడానికే కానీ బోధులు తీయించుకోవడానికే కానీ ఒక్కొక్కరికి వచ్చి 500 రూపాయలు ఖర్చు అయిందండి. మామూలుగా విత్తనాలు తెచ్చుకోవడానికి 1,540 రూపాయలు ఖర్చు అయిందండి. మొక్కలకి సంబంధించి పెట్టుకోవడానికి మాకు ఒక్కొక్కరికి 1,200 మొక్కలు పట్టినాయండి 20 సెంట్లకు వచ్చేసి. ఇది మేము ఏటీఎం మోడల్గా తీసుకుని తయారు చేసుకున్నందుకు కట్టుబడి వచ్చేసి 15,000 రూపాయలండి. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు కట్టుబడి. మేము ఇలా వేసాం కదండి, మమ్మల్ని చూసి 4 రైతులు మారారండి. మారి ఇక్కడే పక్కనే ఉంది, మిమ్మల్ని చూసి మేము పాలయ్యి మేము కూడా చేస్తాం, మీరు చేసినట్టే మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా 4 ఎకరం తీసుకున్నారండి. ఎకరం తీసుకుని ఎకరం పొలంలో వేయడానికి రెడీగా ఉన్నారు. స్థలం కూడా దున్ని పెట్టుకున్నారండి. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా లభ్యమైన వాటిని పొలం వద్దే అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధంగా వారానికోసారి మెరుగైన రాబడి సాధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామ్య సాగులో వచ్చిన ప్రగతిని తోటి రైతులు గమనించి ఇదే తరహాలో సాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు.